हमारा आदरणीय माननीय प्रधानमंत्री जी, आपको फिर से मैं भोगापुरम और उत्तरांध्र प्रांत को क्षेत्र को स्वागत करता हूं। मैं इतना इमोशनल हूं आज क्योंकि मैं भी इसी प्रांत से आता हूं। काफ़ी समय से हम सुनते आ रहे हैं, मेरे बचपन से सुनते आ रहे हैं, यहाँ कोई किसी के लिए अवसर नहीं है। उत्तरांध्र से लोग बाहर जाते रहते हैं काम के लिए, पर आपने वादा निभाया। आपके मार्गदर्शन में, हमारे चंद्रबाबू जी के मार्गदर्शन में यहाँ पे जो इम्पॉसिबल लगता था वो आज पॉसिबल करके दिखाया। एक गेटवे जैसा विमानाश्रय आज हमने बनाया, हवाई अड्डा बनाया, और उसके साथ ही गूगल जैसे बड़े बड़े जो ग्लोबल इंस्टीट्यूशन है वो सब भी आज विशाखापट्टनम हमारे उत्तरांध्र में आ रहे हैं। ये हमारे सब के लिए, हमारी जो ताकत है यहाँ युवाओं के लिए, ये बहुत बड़े सौभाग्य की बात है। आपने अपना वादा निभाया और मैं इस मंच से आपको वादा देता हूँ, हमारे उत्तरांध्र के युवा से वादा देता हूँ कि आपका जो विजन है विकसित भारत 2047 का विजन में उत्तरांध्र का हर युवा व्यक्ति आपके साथ खड़ा रहेगा, आपके साथ काम करेगा। एक सशक्त समृद्ध भारत बनाने के लिए आपके साथ हर कदम में यहाँ के सारे युवाएं आपके साथ चलने के लिए तैयार हैं। ये इस क्षेत्र का आपके साथ हमारा वादा है और ये वादा निभा कर रखेंगे। आपको, हमारे आदरणीय चंद्रबाबू नायडू जी को, मंच पर बैठे सभी को दिल से मैं स्वागत करता हूँ, ధన్యవాद भी करता हूँ। और आपके यहाँ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను। భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి। ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను। 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే, ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు। ఆ రోజు ప్రారంభించాం। మళ్ళీ యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో, ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర।